ఫస్ట్ ఫిలిం అయితే అసలు చాలా చాలా కొత్త, అదంతా ఒక కొత్త ప్రపంచం కదక్క సినిమా అనేది. సో అది ఫస్ట్ టైం వెళ్ళడం, చూడడం, ఆయన చేయడం, చేసిన తర్వాత ఆయన నన్ను మెచ్చుకోవడం అలా. అండ్ ఇప్పటికి కూడా అలాగే ఉంటుంది అక్క నా మనసులో. అంటే నేను చేసిన తర్వాత ఓకే అనేసి వచ్చాను, వాళ్ళు చూస్తారు, వాళ్ళు చూసి చాలా బాగా చేసావంటేనే అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు. డి జూనియర్స్లో చేసినప్పుడు నార్మల్గా ఎలా ఉండేది నీకు? అక్కడ జడ్జెస్ ఎవరున్నారు? నేను చేసినప్పుడు రవి అన్న టీమ్ లీడర్ నాకు. రవి అండ్ లాస్య అక్క. సో నేను రవి అన్న టీంలో ఉండే. అండ్ సదా మ్యామ్, తరుణ్ మాస్టర్ అండ్ శేఖర్ మాస్టర్. వాళ్ళ నుంచి ఏమైనా కాంప్లిమెంట్స్ వచ్చాయా? నువ్వు ఎలిమినేషన్ అయినా సరే వాళ్ళ నుంచి ఏమైనా కాంప్లిమెంట్స్ వచ్చాయా? సదా మ్యామ్ ఎక్కువగా యూ లుక్ సో క్యూట్ అండ్ నువ్వు పెద్దగా అయిన తర్వాత, సో అలా ఉండే సదా మ్యామ్ నుండి. శేఖర్ మాస్టర్ అప్పటి నుండి ఎలా ఉన్నారు, ఇప్పుడు మేము కలుస్తూనే ఉంటాం అప్పుడప్పుడు షూట్స్లో. సో అప్పుడు ఆయన అదే మాట అంటారు అనమాట, నేను చెప్పాను కదా అన్న టైప్లో. ఓకే, నార్మల్గా నువ్వైతే డాన్సర్ కానీ బాగా ప్యాషనేట్ అయి ఉన్నావు, దాని మీద ప్యాషన్ ఎక్కువగా ఉంది చిన్నప్పటి నుంచి. బట్ మరి డాన్సర్గా అంత ప్యాషన్ పెట్టుకొని డాన్సర్ నుంచి ఒక యాక్టర్గా ఎలా చేంజ్ అయ్యావు, ఎలా మారావు? ఎలా అంటే అక్క, ఎప్పుడైతే ఈ బాబాస్కర్ మాస్టర్ సాంగ్స్ అన్నానో, ఈ సాంగ్స్ ఎప్పుడైతే అయిపోయాయో, మరి డాడీకి ఎలా కాల్ వచ్చిందో తెలీదు. మరి ఒక కాస్టింగ్ నుండో ఎవరో నుండి కాల్ వచ్చింది డాడీకి, ఒక మ్యామ్ కాల్ చేశారు. సో ఈ నగరానికి ఏమైంది నా ఫస్ట్ ఫిలిం లైక్ యాజ్ అ యాక్టర్. సో కాల్ వచ్చింది, నేను వెళ్ళా రామానాయుడుకి, తరుణ్ మాస్టర్ సార్ ఇలా కూర్చొని మాట్లాడుతున్నారు, బట్ నాకు అతను ఎవరో తెలియదు. సో మాట్లాడా, తర్వాత ఓకే అయిపోయింది ఫిలిం, వెళ్ళి చేసా. సో ఫస్ట్ ఫిలిం నాకు చాలా అంటే ఒక సూపర్ హిట్ ఫిలింలో చేశాను అనేది ఒక ఇది వచ్చిందనమాట. మొన్ననే రిలీజ్ అయింది, నా ఫ్రెండ్స్ అందరిని తీసుకెళ్ళడం, అదొక హ్యాపీనెస్ అక్క, అంతే. సో ఫస్ట్ ఫిలిం అంత బాగా అవ్వడం అనేది కూడా చాలా హ్యాపీ. ఓకే, ఈ నగరానికి ఏమైంది నా ఫస్ట్ ఫిలిం. ఆ మూవీ చేసేంత వరకు కూడా నువ్వు ఒక మంచి డాన్సర్ అని నీకు తెలుసు, నీలో యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి అనేది నీకు తెలిసిందా? తెలియలేదు. మరి యాక్టింగ్ ఎలా చేద్దామని అక్కడ? బట్ వెళ్ళినప్పుడు కూడా తరుణ్ అన్న ఎలా ఉండే అంటే, వెళ్ళాక అంటే నేను డైరెక్టర్ అంటే ఇప్పుడు ఇలా స్ట్రిక్ట్గా ఇలా ఏవు అంటారని అనుకున్నా, నాకు తెలియదు కాబట్టి. సో వెళ్ళాక ఫస్ట్ అలా కాస్ట్యూమ్ చేంజ్ చేసా, కాస్ట్యూమ్ చేంజ్ చేసుకున్న తర్వాత హెయిర్ అయిపోయింది, లైక్ కొంచెం కర్లీ రావాలి. అప్పుడు ఉంది కానీ అప్పుడు లేకుండే నాకు కర్ల్స్. సో అప్పుడు కర్ల్స్ చేశారు విశ్వకన్న లాగా. చేసిన తర్వాత సెట్లోకి వెళ్ళిన తర్వాత ఆయన ఫస్ట్ అప్పుడు సీన్ చెప్తారు, షార్ట్ చెప్తారు, ఏం తెలియదు. ఏం చెప్తే అది చేయాలని తెలుసు అంతే. కెమెరాకి ఎట్నించాలి, ఎలా ఫేవర్, అదంతా ఏం తెలియదు. నా ఫస్ట్ షాట్ ఉండే అలా ఇక్కడ నుండి ఇలా మాట్లాడుతూ ఉంటా అనమాట. అదే ఏమ్రా కార్తీక్ ఏం జరుగుతుంది, ఏమైందని ఆ డైలాగ్ అంటూ ఉంటా. అది నా ఫస్ట్ షాట్ అయింది. సో అది ఇలా ఫ్రేమ్లో ఉంటే అప్పుడు నేను అటు ఇటు తిరిగి ఇలా ఫ్రేమింగ్ చేసుకోవడం ఇచ్చేసా. సో ఆ టైంలో ఈ షార్ట్ కంటే ముందు నన్ను తరుణ్ ఏమన్నాడంటే, మా ఇద్దరిని ఏం తింటారా మీరు అని అడిగాడు. సో అప్పుడు రంజాన్ టైం అనుకుంటా. సో అప్పుడు మంచి హలీం తెచ్చుకొని, హలీం తిన్న తర్వాత స్టార్ట్ చేసాం మేము షాట్. సో అంతా జోవియల్గా అయిందనమాట. మేము కూడా కలిసిపోయాను నీతో అలా. అంటే ఫస్ట్ నార్మల్గా డాన్సర్గా నీకు అలవాటు అయిపోయింది, బట్ యాక్టర్గా నువ్వు ఫస్ట్ కెమెరాని ఫేస్ చేసినప్పుడు ఏమైనా టెన్స్ కానీ, లేకపోతే నేను చెయ్యను, నేను వెళ్ళిపోతాను, ఇలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అనిపించుండొచ్చు అక్క, తెలీదు. అనిపించుండొచ్చు. డీ చేసినప్పుడు అనిపించింది, చాలా భయం వేసింది. యాక్టర్గా ఏం భయం? యాక్టర్గా భయం ఏం వేయలేదు అసలు, నరాల్లో అలా ఉండిపోయింది అనమాట యాక్టింగ్ కూడా తెలియకుండానే. అంతేనా? ఏదో అలా మరి. ఓకే, ఇప్పటివరకు ఎన్ని మూవీస్ చేసి ఉంటావు? ఇప్పుడు ఒక 20 చేసి ఉంటా అక్క. ఇప్పుడు ఇంకా 5 రన్, 20 or 15 చేసి ఉంటా, ఒక 5 రన్నింగ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పగలవా ఏ మూవీస్ అనేది? మిషన్ ఇంపాసిబుల్, విరూపాక్ష, ఈ నగరానికి ఏమైంది, ఫలక్నామా దాస్, వెబ్ సిరీస్తో కలిపి కూడా అట్లా అవ్వచ్చు. సేనాపతి చేసా, అండ్ దెన్ ఏజెంట్ చేసా. ఏజెంట్ తర్వాత పేలు గుర్తురాట్లేదు. ఇప్పుడైతే సురేష్ కృష్ణ సార్ ఐడియా ఉన్నారు కదా, ఎవరు? మన భాషా ఫిలిం, డాడీ ఫిలిం, చిరంజీవి గారి డాడీ అండ్ భాషా, రజనీ గారు, అదంతా ఒకటి చేస్తున్నా. సో ప్రెసెంట్ అయితే అంటే జరిగేవి గుర్తున్నాయి కానీ జరిగిపోయినాయి గుర్తురాట్లేక. మిషన్ ఇంపాసిబుల్, విరూపాక్ష, ఏజెంట్, సేనాపతి చేశాను. ఒకసారి చెక్ చేస్తే చెప్పగలుగుతాను, నాకు గుర్తురాట్లేదు. అన్ని మూవీస్ ఉన్నాయన్నమాట. ఓకే, నీకు బాగా మంచి ఫేమ్ తెచ్చిపెట్టిన క్యారెక్టర్, నువ్వు బాగా సాటిస్ఫై అయిన క్యారెక్టర్ అంటే ఏంటి? అంటే అక్క చేసిన ప్రతి క్యారెక్టర్ నాకు చాలా బాగా అనిపించింది, బట్ నాకు ఎక్కువ ఫేమ్ ఇచ్చిందంటే ఫస్ట్ ఫలక్నామా దాస్. అరే ఓ స్టీరింగ్ ఉన్నది అది. అండ్ దెన్ నెక్స్ట్ ఎరా అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ వచ్చింది మిషన్ ఇంపాసిబుల్. మిషన్ ఇంపాసిబుల్ తర్వాత విరూపాక్ష కూడా ఇంకా
సో ఒక్కొక్క బేస్ లాగే ఉండే ఇది కూడా, లైక్ ఇది కొంచెం పేరిస్తే నెక్స్ట్ దాని నుండి దాని తర్వాత మళ్ళీ విరూపాక్ష. నీకు నువ్వే షైన్ అవ్వుకుంటూ వచ్చావు, నిన్ను నువ్వే చెక్కుకుంటూ వచ్చావు. ఓకే, చెక్కారక్క నన్ను ప్రతి ఒక్క డైరెక్టర్ అండ్ దట్ డ్రామా జూనియర్స్లో. చెక్కారా తోలు తీసారా? తోలు తీశారు, చెక్కారని చెప్పాలంటే. ఓకే, నువ్వు చేసిన మూవీస్, నువ్వు ఇప్పటి వరకు చాలా మూవీస్ సిరీస్లు చేసావు కదా, నీ ఫేవరెట్ డైలాగ్ ఏదైనా ఉంటే ఒకటి చెప్తావా? ఫలక్నామా. ఓకే చెప్పు. అరే ఓ స్టీరింగ్ ఉన్నది నీ అమ్మ కూర్చో నువ్వు కానీ కాదు, దాన్ని పట్టుకొని తిప్పు అదే తిరుగుతుంది, చాలా కట్లే. ఓకే, ఈ స్లాంగ్ అనేది నీకు ఇబ్బందా లేకపోతే అలవాటేనా? అంటే నాకు చిన్నప్పటి నుండి ఉన్న ఫ్రెండ్స్ అందరూ లైక్ కొంచెం తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, అండ్ మా భద్రాచలం కూడా తెలంగాణ ఆంధ్ర కలుస్తుంది అన్న. సో నాది కూడా అలా మిక్స్ ఫ్రూట్ అయ్యి వస్తుందంట, నాకు తెలీదు అని చెప్తూ ఉంటారు అంతే. సో తెలంగాణలో దానికి ఎక్కువ ఏం లేదు. తెలంగాణకి అంత పెద్ద ఇబ్బంది ఏమి అనిపించదు. ఓకే, మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? డాడీ సీనియర్ అకౌంటెంట్, మమ్మీ హౌస్ వైఫ్. అంటే మీరు హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయారా ఇప్పటికి? షిఫ్ట్ అయిపోయాం 4 years బ్యాక్ అనుకో. ఓకే, ఓన్లీ నీ కెరియర్ కోసమే షిఫ్ట్ అయ్యారా? నా కెరియర్ కోసమే అని కాదు, అండ్ అంతే, ఇంకా అన్నయ్య కోసం, ఇంకా చెల్లి కోసం కూడా. మీ అన్నయ్య ఏం చేస్తూ ఉంటారు? అన్నయ్య ఇంటూ స్టడీస్ తర్వాత వాడికి చిన్నప్పటి నుండి యాక్చువల్లీ అన్నయ్య గురించి ఒకటి చెప్పాలి. నేను నా కెరీర్ ఇంత బాగా వెళ్తుంది, ఇంకా కొనసాగుతుందంటే ఒక బ్యాక్ బోన్ అంటూ ఉంటారు. కాకపోతే నాన్న అమ్మ అది ఖచ్చితంగా ఉంటారు. నా లైఫ్లో నాకు బ్యాక్ బోన్ స్ట్రాంగ్ అంటే మా అన్నయ్య. ఎందుకంటే వాడు సాక్రిఫైస్ చేశాడు కాబట్టి నేను ఈ లైక్ ఇందులో ఉన్నా అనమాట. సాక్రిఫైస్ అంటే ఇప్పుడు మేము భద్రాచలంలో ఉన్నాం, సో నేను చదువుకుంటున్నాను, బట్ ఐఎమ్ ఇంటూ డాన్స్ అనమాట. సో నేను అక్కడ నుండి ఇటు షిఫ్ట్ అయ్యా కదా ఖమ్మంకి. సో వీడు ఇప్పుడు ఇక్కడ స్టడీస్ సడన్గా ఇచ్చేసి మళ్ళీ అక్కడ షిఫ్ట్ అయ్యాం. సో ఇప్పుడు ఖమ్మంలో ఆడు చదువుకుంటున్నాను, నేను చదువుకుంటున్నా. కాకపోతే మళ్ళీ నా కోసం అంటే నాకు ఆఫర్స్ ఎక్కువ. అంటే అప్పుడు డ్రామా జూనియర్స్ ఎప్పుడైతే అయిపోయిందో దాని తర్వాత ఛాంపియన్షిప్ విన్నర్ అండ్ 3 years అందులోనే ఉన్నా డ్రామా. సో season 2లో సెకండ్ విన్నర్ అండ్ దెన్ ఛాంపియన్షిప్లో విన్నర్. సో ఇది ఎప్పుడైతే అవుతుందో ఈ గ్యాప్లో అన్నయ్య అంటే ఇప్పుడు మేము ఖమ్మంలో చదువుతున్నాం కదా, సో ఇప్పుడు నాకు కంటిన్యూగా అటు వెళ్ళాల్సి వస్తుంది. ప్రతి మంత్లో ఖచ్చితంగా ఒక 20 days అని వెళ్ళాల్సి వస్తుంది అటు. సో ఇప్పుడు ఫిక్స్ అయిపోయి హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకుంటాం. సో వీడికి ఎక్కడైనా ఇదే కదా, ఇప్పుడు వీడి గురించి కంటే నా గురించే కొంచెం అంటే లైక్ చూస్తున్నారు. కాకపోతే ఇటు షిఫ్ట్ అయినప్పుడు కూడా అన్నయ్య కదా ఇదైంది. సో నా కోసం వాడే సాక్రిఫైస్ చేశాడు. నువ్వు ఎక్కడికైతే వెళ్తావో మీ అన్నయ్య వెనక నీకు తోడుగా అంటే వాడు సాక్రిఫైస్ చేసి నాకు వాడు లైఫ్ ఇచ్చినట్టే. అంటే ఆయన డాన్స్ ని నీకు కంటిచ్చేసి వదిలేశాడు. వాడు హ్యాపీగా ఉన్నాడు అంతే. అంటాడా ఎప్పుడైనా నార్మల్గా నేను చెయ్యాలనుకున్నది నువ్వు చేస్తున్నావురా? అలా ఏమండు. కాకపోతే వాడికి సినిమాటోగ్రఫీ చాలా ఇష్టం అక్క. సినిమాటోగ్రఫీ చిన్నప్పుడు ఎప్పుడైతే ఖమ్మంలో ఉన్నామో వాడికి అప్పటి నుండే కెమెరా అంటే చాలా పిచ్చి. అప్పుడు ఫోటోషూట్స్ నాకు చేసేవాడు, ఫోటోషూట్స్ చేస్తారా అనేవాడు. వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు వెళ్ళేవాళ్ళు. సో అప్పుడు కెమెరా కూడా కొనుక్కున్నాడు అనమాట. తర్వాత ఎప్పుడైతే నాతో ఫిల్మ్స్ వచ్చాడో ఈ డిఓపీస్ ఆ కెమెరాస్ అవి ఇవి చూసి ఇంకా వాడికి అలా పిచ్చి పట్టేసింది అనమాట. ఖచ్చితంగా సినిమాటోగ్రాఫర్ అవ్వాలి అనే ఒక గట్టి ఇది అయిపోయినాడు. సో దాని తర్వాత నాకు తెలిసిన ఒక డిఓపి అనే వేణు, అర్ధశతాబ్దం కూడా చేశాను నేను. అర్ధశతాబ్దం ఫిలింలో డిఓపి అన్నయ్య. సో ఇప్పుడు రీసెంట్ ఓ సాత్యాగ్ కూడా అన్నయ్య చేశాడు. సో ఆ అన్నయ్య దగ్గర చేశాడు అనమాట ఫిలిం. దాని తర్వాత ఇప్పుడు ఒక 3-4 ఫిలిమ్స్లో చేస్తున్నాడు. ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ అసిస్టెంట్గా చేస్తున్నాడు. సో హీజ్ ఇంటూ బట్ కాకపోతే వాడు కూడా స్ట్రగ్లింగ్ ఇప్పుడు. సో దాని తర్వాత చూద్దాం.